మనిషికి కొన్ని రోగాలు ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ కూడా ఉంది. కానీ వ్యసనానికి ట్రీట్మెంట్ ఉందా? ఫోన్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్, రీల్స్ అడిక్షన్ అండ్ షుగర్ అడిక్షన్. ఈ వ్యసనాలని మనం ఎందుకు మానుకోలేకపోతున్నాం? తప్పు వ్యసనంలో ఉందా, నీలో ఉందా, లేదా ఆ వ్యసనాన్ని అర్థం చేసుకోకపోవడంలో ఉందా? అసలు ఒక మనిషి దేనికైనా ఎందుకు అడిక్ట్ అవుతాడు? 1960స్లో అమెరికాలో డ్రగ్స్ గురించి ఒక పెద్ద భయం మొదలైంది. వియత్నాం యుద్ధానికి వెళ్ళిన అమెరికన్ సోల్జర్స్ చాలామంది హెరాయిన్ తీసుకుంటున్నారని తెలిసింది. దాంతో అప్పటి గవర్నమెంట్ భయపడింది. ఎందుకంటే ఈ సోల్జర్స్ అంతా అమెరికాకు తిరిగి వస్తే మిగతా వారిని కూడా వ్యసనానికి గురి చేస్తారు. సో దేశమంతా హెరాయిన్ మయం అయిపోతుందని భయపడింది. సో ఆ టైంలో సైంటిస్టులు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ర్యాట్ని తీసుకున్నారు. దాన్ని ఒక చిన్న కేజీలో ఒంటరిగా ఉంచారు. ఆ కేజీలో 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఒకటి ప్లెయిన్ వాటర్, ఇంకొకటి మార్ఫిన్ కలిపిన వాటర్. మార్ఫిన్ అంటే హెరాయిన్కి చాలా దగ్గరగా ఉండే డ్రగ్. సో ఇప్పుడు ఏం జరిగింది? ఆ ర్యాట్ మొదట్లో 2 ట్రై చేసింది, కానీ మెల్లిగా మార్ఫిన్ వాటర్ వైపు మొగ్గు చూపించింది. రోజు రోజుకి ఎక్కువ తాగడం స్టార్ట్ చేసింది. తినడం తగ్గించింది, ఆడటం మానేసింది. చివరికి ఒక రోజు చనిపోయింది. సో ఫైనల్గా సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఇదిగో ఇక్కడే ఉంది ప్రూఫ్. డ్రగ్ ఇట్ సెల్ఫ్ అడిక్టివ్. డ్రగ్ తీసుకుంటే బ్రెయిన్ మారిపోతుంది, మళ్ళీ మళ్ళీ తీసుకోకుండా ఉండలేవు. ఇది చాయిస్ కాదు, కెమిస్ట్రీ అని చెప్పింది. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఈ బిలీఫ్ మొత్తం అడిక్షన్ సైన్స్కి ఫౌండేషన్ అయింది. కానీ ఒక మనిషి ఈ ఎక్స్పెరిమెంట్లో ఉన్న లోపం చూశాడు. అతని పేరు బ్రూస్ అలెగ్జాండర్. అతను అడిగిన ఒక సాధారణమైన ప్రశ్న ఏంటంటే, ఆ ర్యాట్ చాలా ఒంటరిగా ఒక చిన్న కేజీలో ఏమీ చేయడానికి లేక తోడెవ్వరూ లేక బతికింది. అలాంటి పరిస్థితుల్లో మార్ఫిన్ తాగిందంటే అది డ్రగ్ అడిక్టివ్ అని ప్రూవ్ అయిందా, లేక ఆ నరక జీవితంలో పెయిన్ని తగ్గించుకోవడానికి అది డ్రగ్ తీసుకుందని ప్రూవ్ అయిందా? ఇలా ఒక క్వశ్చన్ అడిగాడు. సో వెంటనే 1970స్లో బ్రూస్ అలెగ్జాండర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని పేరు ర్యాట్ పార్క్. అతను ఏం చేశాడంటే, ముందు గతంలో చేసిన నార్మల్ కేజ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేశాడు. సో రిజల్ట్స్ సేమ్ వచ్చాయి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో ఒక పెద్ద విశాలమైన కాంపౌండ్ తయారు చేశాడు. అందులో కేవలం ఒక్క ఎలుక మాత్రమే కాదు, చాలా ర్యాట్స్ ఉన్నాయి. ఆడ మగ ఉన్నాయి. ఆడుకోవడానికి టాయ్స్ ఉన్నాయి. తినడానికి మంచి ఫుడ్ ఉంది. పిల్లల్ని కనడానికి అవకాశం ఉంది. స్పేస్ ఉంది, తోడుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ర్యాట్కి కావాల్సిన ఒక డీసెంట్ లైఫ్ అనిపించే ఎన్వైర్న్మెంట్ ఉంది. సో ఆ ర్యాట్ పార్క్లో కూడా 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ప్లెయిన్ వాటర్ ఒకటి, మార్ఫిన్ వాటర్ ఒకటి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఎలుకలు మార్ఫిన్ వాటర్ని దాదాపుగా తాగలేదు. అవి ప్లెయిన్ వాటర్ని ఎంచుకున్నాయి. అక్కడ డ్రగ్ అవైలబుల్గా ఉన్నా కూడా వాటికి ఆ అవసరం అనిపించలేదు. అంతేకాదు, అలెగ్జాండర్ ఒక స్టెప్ ముందుకేసి స్వేచ్ఛగా తిరిగే ఆ ర్యాట్ పార్క్లోని ఎలుకలని బయటికి తీసి మరలా బందీగా చిన్నగా ఉన్న కేజీలో 57 రోజుల పాటు ఉంచి డైలీ మార్ఫిన్ వాటర్ ఇచ్చాడు. వాటిని ఫోర్స్గా వ్యసన పరుల్ని చేశాడు. 58వ రోజు ఇప్పుడు ఆ అడిక్ట్ అయిన ర్యాట్స్ని ఫ్రీ ర్యాట్ పార్క్లో వదిలేశాడు. కొన్ని రోజులు అన్కంఫర్టబుల్గా ఉన్నాయి. విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉన్నాయి. వాటికి కష్టంగా ఉంది. కానీ మెల్లిగా ఆ ర్యాట్స్ కూడా ప్లెయిన్ వాటర్ వైపు మళ్ళాయి. చివరికి డ్రగ్ని వదిలేశాయి. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఏ వ్యసనానికైనా డ్రగ్ ఒక్కటే కారణం కాదు. కాజ్ వాతావరణంలో ఉంది, కాజ్ కాంటెక్స్ట్లో కూడా ఉంది. లైఫ్కి మీనింగ్ ఉంటే, మీ తోటి వారితో కనెక్షన్ ఉంటే డ్రగ్కి పవర్ తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వియత్నాం వారి దగ్గరికి వద్దాం. వియత్నాంలో ఉన్న అమెరికన్ సోల్జర్స్ దాదాపు 20% హెరాయిన్ యూజ్ చేస్తున్నారని తెలిసింది. నంబర్ చాలా ఎక్కువే. దాంతో గవర్నమెంట్ ప్యానిక్ అయింది. ఆ సోల్జర్స్ అమెరికాకి తిరిగి వస్తే దేశమంతా వ్యసనపరులు అవుతారని భయపడింది. కానీ ఏం జరిగింది? ఆ సోల్జర్స్ తిరిగి వచ్చారు. వాళ్ళల్లో చాలా తక్కువ మంది, అంటే కేవలం 5% మంది మాత్రమే అమెరికాలో కూడా హెరాయిన్ కంటిన్యూ చేశారు. మిగతా 95% మంది వదిలేశారు. వాళ్ళు మళ్ళీ అడిక్ట్ అవ్వలేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మొదటి ర్యాట్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఒక్కసారి బ్రెయిన్ కెమికలీ అడిక్ట్ అయిందంటే అది తిరిగి మామూలు స్థానానికి రాదు. డ్రగ్ వదిలేయడం ఇంపాసిబుల్ అవుతుంది. కానీ రియాలిటీలో ఏం జరిగింది? దాదాపుగా సోల్జర్స్ అందరూ డ్రగ్ని వదిలేశారు. ఎందుకంటే కాంటెక్స్ట్ మారింది. వియత్నాంలో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో హెరాయిన్ తీసుకున్నారంటే, రోజు చావు ముందు నిలుచొని
ఫ్రెండ్స్ని పోగొట్టుకొని ఎప్పుడు ఏ బుల్లెట్ వస్తుందో తెలియకుండా పేరెంట్స్ని భార్య పిల్లల్ని వదిలేసి ఇంటికి వేళ్ల మైళ్ళ దూరంలో ఉంటూ ఒక మీనింగ్లెస్ వార్లో తీసుకున్నారు. ఆ పెయిన్లో హెరాయిన్ అనేది ఒక ఎస్కేప్ ఇచ్చింది. బట్ అమెరికాకి తిరిగి వచ్చాక ఫ్యామిలీ ఉంది, సేఫ్టీ ఉంది, ఫ్యూచర్ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్కి మీనింగ్ ఉంది. సో ఇక్కడ డ్రగ్ తీసుకునే వాతావరణం లేదు, దానికి అవసరం తగ్గిపోయింది. కానీ మిగతా 5% ఎందుకు కంటిన్యూ చేశారు? ఎందుకంటే వాళ్ళు అమెరికాకి తిరిగి వచ్చినా కూడా వాళ్ళ కేజ్ అలానే కంటిన్యూ అయ్యింది. పావర్టీ, ట్రామా, పార్ట్నర్ మోసం చేయడం, బ్రోకెన్ రిలేషన్షిప్స్, నో సపోర్ట్, నో ఫ్యామిలీ. సో వాళ్ళు తిరిగి వచ్చినా సరే వాతావరణం మారలేదు, డ్రగ్ మారలేదు, లైఫ్ మారలేదు. సో ఇప్పుడు థెరపిస్టులకి, సైంటిస్టులకి ఉన్న సవాళ్ళు ఏంటంటే ఆ 5% డ్రగ్ అడిక్ట్స్ని ఎలా మార్చాలి? దీనికి నేటి థెరపిస్టులు ఏం చెప్తున్నారంటే, చాలామంది చేసే తప్పేంటంటే అడిక్ట్స్ని బ్లేమ్ చేస్తారు. నువ్వు చాలా వీక్ అని, నీకు బాధ్యత లేదని, నువ్వు సుఖానికి మరిగిన జంతువు అని, ఇలా రకరకాలుగా సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. అలా జడ్జిమెంట్ చేయడమే మొదటి తప్పు అంటున్నారు. ఎందుకంటే అలా జడ్జ్ చేయడం వల్ల వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు. బట్ షేమ్ అనే ఎమోషన్ చాలా స్పెసిఫిక్గా పనిచేస్తుంది. నేను చెడ్డవాడినని, నాకు ఏదీ చేత కదని వాళ్ళే బ్యాడ్గా ఫీల్ అయ్యి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి దూరంగా ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే షేమ్ అనేది ఒక పెయిన్ఫుల్ ఎమోషన్. ఎప్పుడైతే వాడు షేమ్ ఫీల్ అవుతాడో వాడిలో ఒక పెయిన్ పుడుతుంది. ఆ పెయిన్ని తీసేయడానికి మళ్ళీ డ్రగ్ వైపు వెళ్తాడు. అంటే షేమ్ని యూజ్ చేసి వ్యసనపరుణ్ణి కంట్రోల్ చేయాలని చూస్తే వాడు ఇంకా వరస్ట్గా తయారవుతాడు. ఇక్కడ ఫస్ట్ వాడి అడిక్షన్కి రూట్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, వాడు చిన్నప్పటి నుండి అబ్యూస్ చూశాడు. ఫాదర్ తాగుతాడు, మదర్ని ప్రతిరోజు కొడతాడు, వాడు స్కూల్లో ఫెయిల్, కాలేజీలో ఫెయిల్, జాబ్ లేదు, ఫ్రెండ్స్ లేరు, పార్ట్నర్ లేదు. వాడు బ్రతుకు ప్రతిరోజు ఒక నిర్జీవమైన పెయిన్ఫుల్ ఎగ్జిస్టెన్స్. సో ఒకరోజు ఒకడు వచ్చి వాడికి డ్రగ్ ఇచ్చాడు. అది తీసుకున్న తర్వాత ఆ 2 గంటల పెయిన్ లేదు, యాంగ్జైటీ లేదు, ఒక వామ్, సేఫ్ అనుభవం. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనిపించింది. చివరికి దానికి అడిక్ట్ అవుతాడు. ఇక్కడ డ్రగ్ తీసుకోవడం వీక్ అవడం కాదు, వాడిది వీక్ క్యారెక్టర్ కూడా కాదు. ఆ మూమెంట్లో వాడి పరిస్థితికి అది ఒక రిలీఫ్. సో వ్యసనపరుణ్ణి ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. వాడి రూట్ తెలుసుకోవాలి, వాడి కేస్ గురించి తెలుసుకోవాలి, తర్వాత ఆ కేజ్ని మార్చాలని చెప్పాలి. నువ్వు ఉండే వాతావరణం నిన్ను చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఒక మనిషికి కనెక్షన్ ఇవ్వడం, ఒక రిలేషన్ ఉండడం, ఒక కమ్యూనిటీ, ఒక పర్పస్, ఒక సేఫ్ ప్లేస్, ఇవన్నీ ఒక వ్యసనపరుణ్ణి మార్చగలవు. ఫర్ ఎగ్జాంపుల్, 2001లో పోర్చుగల్ దేశం ఒక రాడికల్ డిసిషన్ తీసుకుంది. అన్ని డ్రగ్స్ని డీక్రిమినలైజ్ చేసింది. వ్యసనపరుల్ని జైలుకి పంపడం మానేసి బదులుగా వాళ్ళకి జాబ్ ట్రైనింగ్, హౌసింగ్, థెరపీ, కమ్యూనిటీ సపోర్ట్ ఇచ్చింది. చివరికి రిజల్ట్స్ ఏంటంటే డ్రగ్ యూజ్ దాదాపు సగానికి తగ్గింది. ఇక్కడ డ్రగ్ మారలేదు, లా మారింది. అంతే, లైఫ్ కూడా మారింది. సో ఈ పాడ్కాస్ట్ ఎవరికి అప్లై అవుతుంది? కేవలం డ్రగ్ అడిక్ట్స్కి మాత్రమేనా? కాదు, నీకు, నాకు, మనందరిలో ఏదో ఒక డ్రగ్ ఉంది. ఫోన్ స్క్రోల్ చేయడం, జంక్ ఫుడ్ తినడం, ఫోన్ చూడడం, ట్రోల్స్ ఎంజాయ్ చేయడం, కోపంతో మాట్లాడడం, వర్క్లో కూరుకుపోవడం, ఇలా ఏదైనా సరే ఒక నొప్పి నుండి, ఒక శూన్యం నుండి ఎస్కేప్ కోసం మనం ఏదో ఒకటి యూజ్ చేస్తాం. స్కేల్ వేరే అయిన మెకానిజం సేమ్. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆల్కహాల్ తీసుకునేవాడిని బ్యాడ్ అని, షుగర్ తినేవాడిని అసలేం అనకపోవడం లాంటిది. మన ఈ అలవాట్లు ఆ తర్వాత వ్యసనాలుగా మారతాయి. సో ఫైనల్గా సొల్యూషన్ ఒక్క లైన్లో చెప్పాలంటే, ప్రాబ్లం డ్రగ్ కాదు, నువ్వు ఉంటున్న కేజ్.